హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు గదా! ఒకసారి అమెరికాకొచ్చిన వాళ్ళు తిరిగి ఇండియాకొచ్చి పర్మనెంట్‌గా సెటిల్ అవ్వాలని ఎందుకు అనుకోవడం లేదు? ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? ఆ కారణాలేంటి? 25 ఏళ్ళు, 30 ఏళ్ళు వచ్చే వరకు అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే చదువుకొని, కుదిరితే అక్కడే పెళ్లి చేసుకొని, ఏదో ఒక 5, 6 సంవత్సరాలు వర్క్ చేయడానికి కానీ, లేదంటే చదువుకోవడానికి గాని వచ్చి, ఇక్కడే ఎందుకు సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు? దానికి కారణాలేంటి? అని క్లుప్తంగా మాట్లాడే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తుంటే గనక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. సో, చదువుకోవడానికి గాని, హెచ్-1బీ మీద గాని, ఎల్-1 మీద గాని, ఏ విధంగానైనా సరే అమెరికాకొచ్చిన వాళ్ళు ఇక్కడే పర్మనెంట్‌గా సెటిల్ అవ్వాలి అని ఎందుకు ఆలోచిస్తున్నారు? దానికి కారణం ఏంటి? అక్కడ లేనిదేంటి? ఇక్కడ ఉన్నదేంటి? సో, దీనికి మెయిన్ కారణం చాలానే ఉన్నాయండి రీజన్స్. కానీ నేను కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ చెప్తాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి హై సాలరీస్. ఒక సేమ్ ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌కి ఇండియాలో వచ్చే సాలరీ కంటే కూడా 4, 5 రెట్లు సాలరీ వచ్చేది కోవిడ్‌కి ముందు. కోవిడ్ తర్వాత ఇండియాలో సాలరీస్ బాగా పెరిగినియి. కానీ అమెరికాలో అంతగా పెరగలేదు. చాలా తక్కువ పెరిగినియి. అయినప్పటికీ సేమ్ ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌కి ఇండియాలో వచ్చేదానికంటే గూడా మోర్ దాన్ డబుల్ ఇప్పటికి ఎర్న్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంత హై సాలరీని కాదనుకుని ఎందుకు ఎనక్కొచ్చి తక్కువ సాలరీకి పని చేయాలి అనుకుంటారు? ఖచ్చితంగా ఈ రోజుల్లో అందరికీ డబ్బు అవసరమేనండి. డబ్బు లేనిది ఈ రోజుల్లో బతకడం చాలా కష్టం. అలాంటప్పుడు ఇంత మంచి సాలరీస్ ఎవరైనా కాదని ఎందుకు అనుకుంటారు? దీనికొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఇండియాలో 32,00,000 పర్ యానమ్ వస్తుంది. ఆ సేమ్ టెక్నాలజీ, సేమ్ ఎక్స్‌పీరియన్స్‌కి ఇక్కడ ఆ అమ్మాయి సంపాదించేదానికి మోర్ దాన్ డబుల్ ఇక్కడొస్తుంది. సో, అంత హై సాలరీస్‌ని ఎవరు కాదనుకోలేరు గదా! ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్ మాత్రమే. సెకండ్ రీజన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అమెరికాలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బావుంటుంది. బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయిన రోడ్స్ కానీ, కరెంట్ గానీ, డ్రైనేజ్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, హెల్త్ కేర్ గానీ, క్లీన్‌గా ఉండడం కానీ, ఇవన్నీ చాలా బాగా డెవలప్ చేశారు. సిటీలకే కాదు పల్లెటూళ్ళకి గూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, సేమ్ డెవలప్‌మెంట్ ఉంటుందిక్కడ. ఎక్కడ డ్రైనేజ్ మనకి రోడ్ల మీద పారుతూ కనిపించదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. రోడ్లు మీరందరూ చూసే ఉంటారు వీడియోల్లో. చాలా పెద్ద పెద్ద రోడ్లు. సిటీలకైనా, పల్లెటూళ్ళకైనా అంతే పెద్ద రోడ్లుంటాయి. కరెంట్ అనేది ఏదో పొరపాటుగా తుఫాన్లొచ్చో, హరికేన్స్ వచ్చో, లేకపోతే మంచు తుఫాన్లొచ్చో, లేదా సుడిగాలులొచ్చో ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే రావచ్చేమో గానీ, లేదంటే 24/7 కరెంట్ ఎప్పుడూ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా బావుంటుంది. హెల్త్ కేర్ గూడా చాలా బావుంటుంది. ఈ బేసిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాదనుకోని, ఎందుకు స్ట్రగుల్ అవుతా, ఇబ్బంది పడతా, ట్రాఫిక్‌లో ఇరక్కపోయి గంటలు గంటలు ఇంటికెళ్ళలేక ఇబ్బంది పడాలనుకుంటారు? ఇక్కడ పొల్యూషన్ తక్కువ. గ్రీనరీ ఎక్కువ. ట్రాఫిక్ అనేది పెద్ద పెద్ద మేజర్ సిటీల్లో కొద్దిగా ఉంటుంది తప్ప, భయంకరంగా ఏముండదు. సో, లైఫ్ చాలా ఈజీగా లీడ్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయినా, కిడ్స్ అయినా సరే, ఆటిజం ఉన్న పిల్లలైనా సరే, ఇక్కడ వాళ్ళ లైఫ్‌ని నార్మల్ పీపుల్ లాగా లీడ్ కలుగుతారు. ఎవ్వరు సపోర్ట్ లేని ఓల్డ్ ఏజ్ పీపుల్ అయినా సరే, టీనేజర్స్ లాగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేయగలుగుతారు. అంత ఈజీగా ఉంటుంది ఇక్కడ లైఫ్. అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని కాదనుకుని, ఎందుకు ఎవరైనా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలనుకుంటారు? ఎవరికైనా కావాల్సింది మంచి లైఫే గదండీ! మంచి ఆహారం, మంచి నీళ్ళు, వాటర్ కూడా ఇక్కడ ఎప్పుడూ 24/7 అవైలబిలిటీ ఉంటుంది. అది పల్లెటూళ్ళైనా, సిటీలైనా ఎక్కడైనా సరే. సో, వాటరు, ఎడ్యుకేషను, ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ గూడా చాలా బావుంటుందండి. పొల్యూషన్ చాలా తక్కువుంటుంది. ఇలాంటి మంచి లైఫ్‌ని ఎవరు వదులుకోవాలి అనుకోరు కదండీ!
ఇకపోతే థర్డ్ రీజన్ జాబ్ ఆపర్చునిటీస్. ఇది మన వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. అమెరికాలో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ కంపేర్ టు ఏ కంట్రీ అయినా సరే. ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియా. ఇండియా కంటే కూడా అమెరికాలో జాబ్ ఆపర్చునిటీస్ చాలా 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 ఎక్కువ. కేవలం సాఫ్ట్‌వేర్ వాళ్ళకే కాదండి. ఆటోమొబైల్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు. అన్ని ఇండస్ట్రీస్‌లో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువున్నాయి. ఒకే ఒక చిన్న ప్రాబ్లమ్ వీసా ప్రాబ్లమ్. అంతే తప్ప అమెరికాలో జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. దీనికి ఒక ఎగ్జాంపుల్ అండి. మేముంటుంది మిషిగన్‌లో. మిషిగన్ అనేది ఆటోమొబైల్ ఇండస్ట్రీ హబ్ అండి. ఆటోమొబైల్ వాళ్ళకి బోలెడన్ని జాబ్స్ యూఎస్ మొత్తం మీద మీరు ఎంత వెతికినా గూడా మిషిగన్ ఒక్క స్టేట్‌లో ఉన్నన్ని జాబులు ఆటోమొబైల్ వాళ్ళకి ఇంకే స్టేట్‌లో ఉండవు. అంత ఎక్కువ ఉంటుంది. అట్లాగని సాఫ్ట్‌వేర్ లేదనుకుంటున్నారా? సాఫ్ట్‌వేర్ చాలా ఎక్కువ. కాబట్టి మేమిక్కడ ఉంటున్నాం. కాలిఫోర్నియా అంటే మనకి సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఓన్లీ సాఫ్ట్‌వేరే ఉందనుకుంటాం. లేదు. అక్కడ కూడా ఎడ్యుకేషన్ హబ్ ఉంది. బోస్టన్ అంటే ఓన్లీ ఎడ్యుకేషనే అనుకుంటాం. లేదు. అక్కడ సాఫ్ట్‌వేర్ ఉంది. సో, ప్రతి స్టేట్‌లో గూడా అన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్క దానికి చాలా పీక్స్‌లో ఉంటుంది జాబ్ ఆపర్చునిటీస్. మిగిలిన వాటికి కొంచెం తక్కువలో ఉంటుంది. అంతే తప్ప జాబ్ ఆపర్చునిటీస్ చాలా చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ టెక్నాలజీ వాళ్ళకి చాలా ఎక్కువండి. ఎందుకట్లా అంటే దీనికొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ మనకి బార్బర్ షాపులుంటాయి గదండీ! జుట్టు కట్ జేపించుకునే షాపులు, గడ్డం గీయించుకునే షాపులు, లేదంటే లేడీస్‌కైతే నెయిల్ పెయింట్స్ ఏస్తారు ఇక్కడ. ఓన్లీ నెయిల్ పెయింట్స్ ఏస్తారు. అలాంటి చిన్న చిన్న షాపులకు గూడా వీళ్ళకంటూ వాళ్ళ వెబ్‌సైట్ ఉంటుంది. దాంట్లో ఓపెనింగ్ టైమ్, క్లోజింగ్ టైమ్, ఏ స్టైల్స్ ఉంటాయి, ఎంత కాస్ట్ ఉంటాయి, అపాయింట్‌మెంట్స్ బుక్ చేసుకోవడం అన్నీ ఉంటాయి. అంటే వీళ్ళంత చిన్న షాప్ మెయింటైన్ చేస్తున్నా గూడా వాళ్ళు టెక్నాలజీని యుటిలైజ్ చేసుకుంటున్నారు. కాబట్టే ఇక్కడ సాఫ్ట్‌వేర్ వాళ్ళకి అంత డిమాండ్ ఉంటుంది. జాబ్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఎక్కువండి. ఇకపోతే ఫోర్త్ రీజన్ కెరియర్ గ్రోత్. కెరియర్ గ్రోత్ అనేది అమెరికాలో మనం రిటైర్ అయ్యే వరకు చాలా బావుంటుంది. ఎలా అంటే ఇండియాలో అయితే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది అనంటే గనక జాబ్ మారడం, కంపెనీ మారడం అనేది చాలా 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 కష్టం. అదే అమెరికాలో ఏజ్ గాని, ఎక్స్‌పీరియన్స్ గాని మ్యాటరే గాదు. మీరు టెక్నాలజీ, స్కిల్ సెట్ ఇది మాత్రమే ఇంపార్టెంట్. మీకు 3 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉందా, 30 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉందా అనేది అసల మ్యాటరే గాదు. మీరు ఏ టెక్నాలజీ జేస్తున్నారు, ఏంటి అనేది ఇంపార్టెంట్. డిజిగ్నేషన్స్ అనేవి కూడా అమెరికాలో ఇంపార్టెంట్ కాదండి. సో, కెరియర్ గ్రోత్ మనం రిటైర్ అయితే తప్ప గ్రోత్ అలా పెరుగుతూనే ఉంటుంది. ఎక్కడ తగ్గదు, ఎక్కడ ఆగదు. బట్ మనకి ఇండియాలో సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ఎస్పెషల్లీ మిగిలిన వాళ్ళని తీసి పక్కన పెడితే సాఫ్ట్‌వేర్ వాళ్ళకి 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ దాటిందంటే ఎంత కష్టమో అక్కడుండే వాళ్ళకైనా, ఇక్కడుండే వాళ్ళకైనా అందరికీ తెలుసండి. సో, కెరియర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ అమెరికాలో. అందుకనే 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఎక్స్‌పీరియన్స్ దాటిన వాళ్ళెవరు వెనక్కొచ్చి అక్కడ ఇబ్బంది పడాలి, అక్కడ స్ట్రగుల్ అవ్వాలి, జాబ్ కోసం యుద్ధం జేయాలి అని అనుకోరు. ఇక్కడ బావుంది గదా! మనకి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి గదా! మన గ్రోత్ బానే ఉంది గదా! మన కెరియర్ బావుంది. 4 రాళ్ళు వెనకేసుకుందాం ఇంకా కూడా అని ఆలోచించి ఇక్కడే ఉండిపోవాలనుకుంటారు. ఇకపోతే ఐదో రీజన్ హెల్త్ కేర్ అండి. హెల్త్ కేర్ చాలా చాలా బావుంటుంది. మీకు సిటీ లెవెల్ నుంచి పల్లెటూరు వరకు అదే డెవలప్‌మెంట్ ఉంటుంది. అదే హెల్త్ కేర్ ఉంటుంది. అయ్యే హాస్పిటల్స్ ఉంటాయి. ఇక్కడ ఎమర్జెన్సీ అని ఒక్క ఫోన్ కాల్ కొడితే వితిన్ 5 మినిట్స్‌లో అంబులెన్స్ మన ఇంటి ముందు ఉంటుంది. అంత బాగా హెల్త్ కేర్ డెవలప్ చేశారు వీళ్ళు. హెల్త్ కేర్ ఎంత బావుంటుందంటే అండి, మనకి మెడిసిన్స్ లేకపోయినా గూడా అట్‌లీస్ట్ రీసెర్చ్ అయినా జేస్తారు. అందరికీ తెలిసిందే అమెరికాలో హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఎంత బాగా ఫేమస్ అనేది, ఎంత బాగా ట్రీట్‌మెంట్ ఉంటుందనేది. అట్ ది సేమ్ టైమ్ అవసరం లేని కాడ ట్రీట్‌మెంట్ ఇవ్వరండి. అన్నెసెసరీ ట్రీట్‌మెంట్ అనేది అస్సలివ్వరు. ఎంతవరకు అవసరమో అంతవరకే ట్రీట్‌మెంట్ ఇస్తారు. దీనికి నా పర్సనల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు కాలు ఫ్రాక్చర్ అయింది. ఇప్పటికి స్టిల్ బూట్ ఉంది. కాలు ఫ్రాక్చర్ అయితే నే నేను డైరెక్ట్‌గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళలేను.
ప్రైమరీ కేర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు రిఫర్ చేయాలి స్పెషలిస్ట్ దగ్గరికి. ఇట్లాంటి చిన్న చిన్న హడిల్స్ ఉంటాయి. కానీ నేను స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిన ఒక్క నిమిషం సారీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఒక చిన్న ట్యాబ్లెట్ కూడా ఇవ్వాల. ఇదే కాల్ ఫ్రాక్చర్ ఇలాగే అయినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కాల్షియం ట్యాబ్లెట్లు, పెయిన్ కిల్లర్స్ 3-4 రకాల ట్యాబ్లెట్స్ ఇచ్చారు. నాకు సింగిల్ ట్యాబ్లెట్ ఇవ్వాల. ఒకటే చెప్పారు, బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. బాగా పెయిన్ తట్టుకోలేకపోతే జ్వరం ముందు వేసుకోమన్నారు. అన్నెసరీ ట్రీట్మెంట్లు అనేది అస్సలు ఇవ్వరండి. ఎందుకంటే ఏదైనా తేడా కొట్టిందంటే ఇక్కడ చాలా పెద్ద కేసులు వేస్తారు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫైన్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉంటారు డాక్టర్స్ కూడా. అందువల్ల హెల్త్ కేర్ ఇండస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. మన హెల్త్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఊరికి మెడిసిన్స్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తెప్పించుకోరు ఎవరు. ఇదొకటి. నెక్స్ట్ రీజన్ సెక్యూరిటీ అండి. ఇక్కడ చాలా చాలా జరుగుతూ ఉంటాయి. మనం పేపర్స్లో, టీవీస్లో అన్నిట్లో చూస్తూనే ఉంటాం. దాన్ని మనం ఏమీ చేయలేం, ఎక్కడ ఆపలేం. మన జాగ్రత్తలో మనం ఉంటాం తప్ప. ఎందుకంటే అది మన చేతుల్లో ఉండేది కాదు. వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవాలి. దానికి పర్ఫెక్ట్ రూల్స్, రెగ్యులేషన్స్ అనేది మార్చడం అనేది. బట్ ఇక్కడ 3 డిజిట్ నెంబర్ ఒకటి ఉంటుందండి. అది మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ నెంబర్కి కాల్ చేస్తే ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి కనెక్ట్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి కనెక్ట్ అయితే మనకి ఒకవేళ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే పోలీస్ వాళ్ళు ప్లస్ ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ ట్రక్ మొత్తాన్ని తీసుకొని వస్తారు. వితిన్ 5 minutesలో వస్తారండి. ఇన్ కేస్ బాగా దూరంగా ఉంటాయి కనుక పోలీస్ స్టేషన్కి అవన్నీ మ్యాక్సిమం 10 to 15 minutesలో వచ్చేస్తారు. మ్యాక్సిమం టైం అది కూడా. లేదు మనకి ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చింది, సేమ్ నెంబర్కి కాల్ వెళ్తుంది. పోలీసులు, అంబులెన్స్ 2 వస్తాయి. మనల్ని హాస్పిటల్లో దించిన దాకా పోలీసులు వస్తారు. మన ఇంకీడితే ఎక్కడ ఆగకుండా చేస్తారు. అంబులెన్స్ అయినా, ఫైర్ ట్రక్ అయినా. లేదు రోడ్డు మీద ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ ట్రక్, అంబులెన్స్, పోలీసులు జొయ్యి 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 అంటూ వచ్చేస్తారు 5 minutesలో. లేదు మన మీద ఎవరన్నా గొడవకు వచ్చారు, లేకపోతే స్ట్రేంజర్స్ మన ఇంటి చుట్టుపక్కల తిరుగుతున్నారు, ఒక్క నెంబర్కి కాల్ కొడితే చాలు 5 minutesలో మన ఇంటి ముందు ఉంటారు పోలీసులు. అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారండి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్. చాలా అంటే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు పోలీస్ డిపార్ట్మెంట్. సో ఈ సెక్యూరిటీ అనేది చాలా బాగుంటుంది. ఇకపోతే ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అమెరికాలో ఎడ్యుకేషన్ అనేది చాలామంది అక్కడ ఏమి చెప్పరు, ఏముందని చెప్పి చాలా ఊరగొడుతుంటారు. కానీ నేను ఇక్కడికి వచ్చినాక నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనతోటి కంపేర్ చేస్తే ఇక్కడ చాలా బాగుందండి. ఒకప్పుడు మనకి కూడా చాలా బాగుండేది, కానీ ఇప్పుడు చాలా పోయింది మన దగ్గర. రెసిడెన్షియల్ స్కూల్స్లో విపరీతంగా బట్టి కొట్టు ఆన్సర్ పట్టు ఇంతవరకే. కానీ ఇక్కడ లాజిక్ పట్టు, ఆన్సర్ పెట్టు. లాజిక్ లేకుండా నువ్వు కరెక్ట్ ఆన్సర్ రాసినా దానికి వాల్యూ లేదు వీళ్ళ దృష్టిలో. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 6 + 7 13 అని పెడితే మనకైతే ఓకే అంటారు. కానీ ఇక్కడ 13 నీకు ఎలా వచ్చింది, ఏ లాజిక్ అప్లై చేసావని అడుగుతారు. ఆ లాజిక్ తప్పైతే గనక టీచర్స్ దానికి కొన్ని చాలా లాజిక్స్ చెప్తారు. ఒక్కదానికి 2-3 రకాల లాజిక్స్ చెప్తుంటారనమాట. నేను మా పిల్లల పేపర్స్లో చూస్తుంటా. ఎక్కడ పిల్లల మీద ప్రెషర్ పెట్టరండి. అన్నెసరీ ప్రెషర్ అనేది పెట్టరు. ఇంత బండిల్స్ ఆఫ్ బుక్స్ ఇచ్చి చదువు అంటాం, మొయ్యి అంటాం. ఇదేమీ ఉండదు. హ్యాపీగా పిల్లలు ఎంజాయ్ చేస్తా స్కూల్స్కి వెళ్తారు. ఇక్కడ ఎవ్వరు పిల్లలు మేము స్కూల్కి అని వెళ్ళము అని ఏడవరండి. ఎందుకో తెలుసా, ఇక్కడ 8:30 కల్లా స్కూల్కి వెళ్ళాలండి. కానీ ఎందుకు ఏడవరంటే ఆ స్కూల్లో ఫన్ ఉంటుంది. వాళ్ళు ప్రెషర్గా లేకపోతే స్ట్రెస్గా ఫీల్ అవ్వరు. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి చిన్నది. మా అక్క వాళ్ళ పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. పొద్దున్న 8ంటికి వెళ్తే నైట్ 10ంటికి వస్తారంట ఇంటికి. ఏంటంటే ఐఐటి కోచింగ్ అంటారు. ఎక్కడండి ఐఐటి సీట్లు వస్తున్నాయా ఏమో నాకైతే తెలీదు. 12 గంటలు పిల్లలు కంటిన్యూస్గా ఈ సబ్జెక్ట్ కాదు ఆ సబ్జెక్ట్ అని చెప్పి కంటిన్యూస్గా చదివితే వాళ్ళ బ్రెయిన్స్లో అసలు ఏమన్నా ఎక్కుతుందండి? ఆ ప్రెషర్ తీసుకోగలరా అంత చిన్న బుజ్జి బ్రెయిన్స్? మన సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ
మనం కంటిన్యూస్‌గా 2 అవర్స్ కంటిన్యూస్‌గా సిస్టమ్ ముందు కూర్చొని లాజిక్స్ అప్లై చేసి కోడింగ్ రాయాలంటే 2 అవర్స్‌కి హెడేక్ వచ్చేసిపోయి అమ్మో! బ్రేక్ తీసుకోవాలని చెప్పి లేసి అటు ఇటు తిరిగి కాసిన టీనో, కాసిన కాఫీనో, కాసిన నీళ్ళో తాగుతుంటారు. అలాంటి పిల్లలది చిన్న బ్రెయిన్ అండి. 12 గంటలు కంటిన్యూస్‌గా ఎలా చదువుతారు వాళ్ళసల? ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని నేను ఎందుకన్నాను అనంటే, పిల్లల మీద ప్రెషర్ పెట్టరు. అట్లాగని చదువు రాకుండా ఏముండదండి. లాజిక్స్ బాగా పట్టుకుంటారు వీళ్ళు. లాజికల్ థింకింగ్ ఎక్కువుంటుంది. బై హార్ట్ ఉండదు. ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫ్లోలో ఎళ్తుంది ఎడ్యుకేషన్ అనేది. అంతేగాని కూర్చో రుబ్బు, 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 రుబ్బు నీకు ఐఐటీ టార్గెట్, నీకు హార్వర్డ్ టార్గెట్, లేకపోతే నీకు కొలంబియా యూనివర్సిటీ టార్గెట్ అని ఎవ్వరు చెప్పరిక్కడ. అదే రీజన్. పిల్లలు ఇక్కడేంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ వల్ల ఏమో నాకు తెలీదు గానీ 12th తర్వాత చాలామంది డ్రాప్ ఆఫ్ అయిపోతుంటారు. కానీ వీళ్ళని యూనివర్సిటీకెళ్ళిన వాళ్ళని చూడండి ఎంత హై స్టాండర్డ్స్ ఉంటాయంటే వాళ్ళ థింకింగ్ చాలా అంటే చాలా హై స్టాండర్డ్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ ఉండదండి. సరదాగా అలా సాగిపోతూ ఉంటుంది చదువు. వాళ్ళకి స్లోగా ప్రెషర్ పెంచుతా ఉంటారు. అంటే ఆ వర్క్ లోడ్ పెంచుతూ ఉంటారు స్లోగా. 5th గ్రేడ్ తర్వాత 6th గ్రేడ్. ఫిజికల్ యాక్టివిటీ అనేది అస్సలు ఉండదండి మనకి ఇండియాలో. నాకు తెలిసినంత వరకు లేదు. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈవెన్ 5th గ్రేడ్‌లో పిల్లలకి కూడా ఎవ్రీడే 2 సార్లు ఒక 1 అవర్ బ్రేక్ ఇస్తుంటారు. హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ టు 40 మినిట్స్ అట్లాగా. 6th గ్రేడ్ తర్వాత అయితే కంపల్సరీ వాళ్ళు స్పోర్ట్స్‌లో ఉండాలి. ఏదన్నా కావచ్చు వాళ్ళకి నచ్చిన స్పోర్ట్స్ ఉండాలి. అంటే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్తున్నారు. మెంటల్ స్ట్రెస్ తగ్గిస్తున్నారు. మనకి ఏమో అది కష్టమే. సో, ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే చాలా బావుంటుంది అమెరికాలో. సో, ఈ రీజన్స్ వల్ల సాలరీస్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. కెరియర్ గ్రోత్ మనం రిటైర్ అయ్యే వరకు ఉంటుంది. హెల్త్ కేర్ బావుంటుంది. సెక్యూర్డ్‌గా ఉంటుంది కొంతవరకు లైఫు. ఎడ్యుకేషన్ బావుంటుంది పిల్లలకి. వీటన్నిటి రీజన్స్ వల్ల ఒక్కసారి వర్క్ చేయడానికి గానీ, చదువుకోవడానికి గానీ అమెరికాకొచ్చిన వాళ్ళు తిరిగి ఇండియాకొచ్చి పర్మనెంట్‌గా సెటిల్ అవ్వాలి అని ఆలోచించడం లేదు. ఇన్ని ఫెసిలిటీస్, ఇంత మంచి లైఫ్‌ని ఎవరైనా ఎందుకు వదులుకోవాలనుకుంటారండి? నేనే కాదు, ఎవ్వరూ వదులుకోవాలనుకోరు. ఎందుకంటే మన లైఫ్ మన లైఫ్ బాగుండడంతో పాటు మన పిల్లల లైఫ్ గూడా బాగుండాలి అని ఆలోచిస్తాం ఎవ్వరమైనా సరే. సో, అలాంటి మంచి లైఫ్‌ని ఎవరు వదులుకోవాలనుకోరు కదా! అవునంటారా? కాదంటారా? సో, ఇది నా ఒపీనియన్ అండి. ఎందుకు అమెరికాకొచ్చిన వాళ్ళు తిరిగి ఇండియాకొచ్చి సెటిల్ అవ్వడం లేదు అనే దానికి రీజన్స్. సో, ఈ వీడియో మీకు నచ్చుంటే గనక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. థాంక్ యూ.